ఇంత ఏజ్ ఉంది. అసలు మీరు ఎన్నేళ్ల నుంచి ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నారు? నేను పెద్ద మనిషి, ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు రాజకీయంగా కొనసాగినావు? ఇంతకుముందు గీత సర్పంచ్గా చేసినావు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీకు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలని? ఈ అవకాశం కూడా ప్రజలే ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకేమైనా పార్టీ మద్దతు ఉందా, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా? పార్టీ అన్ని మద్దతు ఉండి పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ ఊళ్ళో ప్రధాన సమస్యలు ఏమున్నాయో ఒక 5 చెప్పండి. ప్రధాన సమస్యలు ఇలా మీరు సర్పంచ్గా గెలిస్తే మొట్టమొదటి పని ఏం చేస్తారు? మీరు మొట్టమొదటి పని అంటే నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ స్పెషల్ గెస్ట్ కొందూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొరిగే రత్నయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. ఇంత ఏజ్ ఉంది. అసలు మీరు ఎన్నేళ్ల నుంచి ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నారు? నేను 1981లో నేను గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యి మరి ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. సర్పంచ్గా ముస్లిం ఉండే ఆయన 1 సంవత్సరము అట్లా సర్పంచ్గా చేసిండు. ఆయనను మరి పదవి నుంచి తొలగించినాక కలెక్టర్ ఆదేశాల మేరకు నాకు ఛార్జ్ ఇచ్చిండ్రు. అప్పటిసంది నేను మళ్ళా ఎన్నికలు పెట్టిన దాకా నాకు సర్పంచ్గా కొనసాగిన. అప్పటిసంది నేను సర్పంచ్గా ఉండి కూడా గ్రామ అభివృద్ధి కొరానికి మా ఎస్సీవాడల కరెంటు స్తంభాలు కానీ, బోర్లు కానీ, మరి ఇంకా చెగలోనిగూడెంలో ఒక స్కూల్ కట్టినా, గౌడ్స్ కాలనీ ఒక స్కూల్ కట్టినా, మరి ఇక్కడ మాకు మా ఎస్సీవాడల ఒక కమిటీ హాల్ కట్టినా. మరి అప్పుడే మరి ఇండ్లు ఒక 72 ఇండ్లు గవర్నమెంట్ ద్వారా కట్టబడ్డాయి. దాన్ని నేను జాగ్రత్తగా ఆ యొక్క పనిని నేను చూసుకున్నాను. అప్పుడు కలెక్టర్ భట్టాచార్య ఉండే. మరి అప్పుడు నేను మా పీరియడ్ అంతా నేను సర్పంచ్గా కొనసాగి ప్రజల మన్నన పొందుకుంటా, మంచినీళ్ళు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ప్రతి ఒక్క పని కూడా నేను గ్రామ అభివృద్ధి కొరానికి పాటుపడ్డాను. ప్రజల మన్ననతోని నేను మంచి పనులు చేసిన, మంచుల్ని అనిపించుకున్నా. ఆ తర్వాత ఇక మళ్ళీ ఒకసారి ఏమింది అంటే మార్కెట్ కమిటీ కోఆపరేటివ్ డైరెక్టర్గా కూడా ఉండి పనిచేసిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలన్నీ ఉప సర్పంచ్గా ఉండి నేను సర్పంచ్ పదవి చేసిన. అప్పటి నుంచే గ్రామ అభివృద్ధి కొరానికి నేను వీధి లైట్లు కానీ, మరి మంచిటి సౌకర్యం కానీ, గవర్నమెంట్ ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన మరి ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నేను కట్టిపించుకుంటూ మంచి పనులు చేసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత మరి నేను కోఆపరేటివ్ డైరెక్టర్గా కూడా పనిచేసిన. ఆ తర్వాత నేను అసైన్మెంట్ కమిటీ డైరెక్టర్గా ఉండిన. తర్వాత షాద్నార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కూడా కొనసాగిన. ఇన్ని పనులు నేను ఈ పీరియడ్లో నేను చేసుకుంటూ వచ్చిన. అయితే షాద్నార్ల మార్కెట్ కమిటీ బక్క నరసింహులు ఎమ్మెల్యే గారు ఉండే, వారి ఆధ్వర్యంలో నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసినాను. అప్పుడు వంకాయల నారాయణ రెడ్డి చైర్మన్గా ఉండే టీడీపీ ప్రభుత్వంలో, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉండి, తర్వాత మళ్ళా ఈ యొక్క అసైన్మెంట్ కమిటీ కూడా మళ్ళీ అది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే అసైన్మెంట్ కమిటీ మెంబర్గా కూడా నేనుండా. మరి దానికి ఆర్డీఓ, మరి చైర్మన్గా ఉండే, సంస్థ ప్రెసిడెంటు, ఎమ్మెల్యే, నేను కమిటీగా మేము ఉంటుంది కొనసాగినాము. అప్పటి నుంచి నేను ప్రజలను కానీ గ్రామాన్ని అభివృద్ధి కొరానికి నేను నా శాయశక్తిలా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోని ప్రజలకు నేను మంచి సేవలు చేసుకుంటూ వచ్చిన. ఇక మిగతా మధ్యలో నాకు ఎలాంటి అవకాశం కలపలేదు, ఎలాంటి అవకాశం నాకు దొరకలేదు. ఇప్పటికీ నేను ప్రజలతోని మంచిగా ఉండా, అందరితోని మంచి సంబంధాలు కొనసాగుకుంటూ, మరి ప్రభుత్వంతో మంచిగా, అధికారులతో మంచిగా ఉండి, ప్రజలతో మంచిగా ఉండి, గ్రామ అభివృద్ధి కొరానికి నేను పాటుపడ్డా, అన్ని పనులు చేసుకుంటూ వచ్చిన. ఎలాంటి కొరత కూడా లేదు. నేను ఇక ఒకసారి పార్టీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మంచినీటి సౌకర్యం కొరానికి అది బోర్లు చెడిపోయినాయి. బోర్లు చెడిపితే అపోజిట్ వాళ్ళంతా కూడా నా మీద అట్లా ఇట్లా అంటే, నేను అప్పుడు ఇక్కడ నీళ్లు లేని ఎంతో కష్టపడ్డా, కుప్పిలు తెచ్చిన, ఇక్కడ వేలూరులో పొంటి
ఆ బోర్ల కుప్పిళ్ళు పెడితే బోర్లు మంచిగా కాలేదు. మళ్ళీ నేను ఎమ్మెల్యే అప్పుడు ఇందిర ఉండదు. ఇందిర ఎమ్మడి నేను అసెంబ్లీకి పోయినా, ఆమెను పట్టుకొని మళ్ళీ చక్కన మామనార్ పోయినా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలరెడ్డి ఉండే, అయ్యా ఆయన ఏసీ సర్పంచ్ అంట, మరి అపోజిట్ పార్టీ వాళ్ళు ఆయనను బాధ పెడుతున్నాడు, నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, ఎట్లాగన్నా మరి చూడు ఏదన్నా ఫండ్స్ ఉంటే ఇచ్చేయి అంట అని చెప్పి ఎమ్మెల్యే ఇందిర గారు ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలరెడ్డి ఉండే మామనార ఆయన చెప్తే ఆయన ఈసీకి చెప్పాడు, ఎక్కడైనా ఫైల్ ఉండదేమో, ఏమైనా ఫండ్స్ ఉండదేమో చూడమంట అని చెప్పిండు. ఆ ఈసీ మొత్తం ఆయన ఫైల్ అన్ని దేవులాడితే నారాయణపేటవి 30,000 నెయ్యి ఏది ఫండ్స్. అయితే ఆయన ఏం చేసిండంటే ఆ సర్పంచ్ గారిని విలువమారాన్ని మరి ఇందిరతో పిలిపిస్తే నేను పోయినా, అయ్యా మరి మా దగ్గర ఎక్కడ ఫండ్స్ లేదు, డబ్బు లేదు, మరి ఒక నారాయణపేటవి 30,000 మాత్రం ఉండయి, దాని గురించి మీరు మోటారు మరి ప్రజలకు ఏం చేస్తారో, నీళ్లు దాపుతారో ఏం చేస్తారో అంటని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ 30,000 తీసుకొని నేను ఏం చేస్తా సార్, మరి మళ్ళీ నాకు ఒక బాధ ఉండదు అంట అని అన్న. అంటే కోడంగల్ల పైపులు ఉన్నాయి తెచ్చుకుంటావా అన్నాడు. కోడంగల్ కాకపోతే తాండూరులో తెచ్చుకుంటా సార్ అన్న. ఇంతకన్నా నాకు బాధ కదా. కోడంగల్ పోయినా, ఒక లారీ కట్టుకొని పోయి కోడంగల్ పోయి పైపు లైన్ తెచ్చిన, మళ్ళీ కొత్త బోర్ వేసిన, మరి వాటర్ సప్లైకి మరి ఆ బోర్ అన్ని చెడిపోయినాయి, కొత్తగా బోర్ వేసి ఆ బోర్ నుంచి పైపు లైన్ వేసి ట్యాంక్కి ఎక్కించి నీళ్లు దాపిన. అయితే కొత్త కొత్త పెద్ద పెద్ద సావుకారు వాళ్ళు వీళ్ళనే, రత్నయ్య గారు నీకు ఒక దండం ఎక్కువగా పెట్టాలి, ఎందుకు సేటు అంటే, లేలే నువ్వు అన్ని మాటలు భరించినవు, మేమైతే భరించకపోదాము, మాకు నీళ్లు దాపినవు, నీకు అందుకే నీ ఒక దండం ఎక్కువ పెట్టాలి అంటని సావుకారు పెద్ద మనుషులందరూ కూడా నన్ను అన్నారు. పెద్ద మనిషి, ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు రాజకీయంగా కొనసాగినావు, ఇంతకుముందు గిట్లా సర్పంచ్గా చేసినావు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీకు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలని ఉంది? ఎందుకు పోటీ చేయాలంటే నాకు ఈ అవకాశం కూడా ప్రజలే ఇచ్చిండ్రు. నువ్వు మంచి పనులు చేసినావు, పెద్ద మనిషి ఉండవు, ఇక చిన్న చిన్న వాళ్ళు పెడితే మేము పనులు జరిగాయి, వాళ్ళతో మేము పనులు తీసుకోమని చెప్పి ప్రజలే నన్ను ఎన్నుకున్నారు, వాళ్ళే ప్రోత్సహించారు. నాతో కాదు, నాకు ఆరోగ్యం కూడా ఇట్లా ఉన్నది కట్టున్నది అంటని చెప్పి ఇక ఎవరికన్నా ఇయ్యండి అంటాను అంటే కూడా కాదు, నువ్వు పెద్ద మనిషి ఉండవు, అన్ని నీకు అనుభవాలు ఉన్నాయి, ఇది పెద్ద గ్రామం మాది, పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, మరి నువ్వు అందరిని మంచిగా కలుపుకొని పోతావు, నువ్వు ఉండాలి అంట అని చెప్పి ప్రజలు అన్నందుకు నేను నిలబడవలసి వచ్చింది. ఇప్పుడు నీకేమైనా పార్టీ మద్దతు ఉందా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా? నాకు పార్టీ అన్ని మద్దతు ఉండి పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టింది. నిలబెట్టినాక మధ్యన ఏమైందంటే ఎల్లులో ఇక ఉంటాయి కదా కొన్ని, వాళ్ళు ఏం చేసినంటే 2-3 దినాలకు ఇది నామినేషన్ లేస్తా అనంగా పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి నన్నే ఎన్నుకున్నారు, ఈ పెద్ద మనిషిని నిలబడాలి అంటే ఇట్లా అంటానంటే ఏది టీఆర్ఎస్ దిక్కెళ్ళి మరి నిలబడాలంటే సరే మంచిది అంటానని నేను నిలబడ్డా, అందరికి ప్రజలకు అంత గుర్తు చేసుకున్నా. అంత అయ్యి ఒకనాడు అంత పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుని ముందల మేము సమావేశమైనము, అంతా నాకు 6 మంది పోటీ నిలబడ్డారు. అందులోకి వెళ్ళి ఎవరినైనా ఎన్నుకోండి అంటే అందులో ఇంకొకటి అతను వేరే ఆయనని ఎన్నుకున్నారు. నేనేమన్నా అంటే అరే దానికి వచ్చి మీరు చెప్తే నిలబడ అంటాను అంటే మళ్ళీ ఇంకొక ఆయన నిలబెట్టినంటే అధ్యక్షుడేమని ఈయన పేరు చెప్పి ఇక మళ్ళీ నేనేం చేస్తా అని అధ్యక్షుడు ఊకున్నాడు. నేనేమన్నా నేను ప్రజలకందరికి చెప్పుకున్నా, నన్ను చెప్పుకోమన్నారు, నేను చెప్పుకున్నా, మరి ప్రతి ఒక్కరితో మాట్లాడినాము, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉన్నా, నేను అన్ని విధాలు ఇది సమకూర్చుకున్నా. మరి ఇప్పుడు నేనేట్లనుకుంటా, సరే నేను ఎవరినైనా పెట్టుకోండి, నేను ప్రజల మన్నన నాకున్నది, నేను అందరికి సేవలు చేసిన, నేనంటే అందరికి గౌరవం, మరి అందరు నన్ను గౌరవిస్తున్నారు, నేను తప్పకుండా గెలుస్తా, ఇండిపెండెంట్ చేస్తా నేను అని చెప్పి పార్టీ అధ్యక్షుని చెప్పేసి నామినేషన్ వేసిన. ఈ ఊళ్ళో ప్రధాన సమస్యలు ఏమున్నాయో ఒక 5 చెప్పండి. ప్రధాన సమస్యలు రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి, కొన్ని కరెంట్ సమస్యలు కూడా ఉన్నాయి, విద్యుత్ దీపాలు కూడా. నేనంతా ఊరంతా తిరుగుతున్నా కదా, చాలా రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. ఎక్కడంటే మెయిన్ రోడ్లలోనేమో వేసిండ్రు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా వేసినాం. ఇంకా నేను ఇంతవరకు నేను ప్రచారానికి తిరుగుతుంటే వాళ్ళంతా ప్రజలంతా అయ్యా మాకు ఈ మోరి చూడు, ఈ కాలువ చూడు, మాకు నీళ్లు లేవు, మాకు దీపాలు లేవు అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు హామీ ఇచ్చిన, నేను తప్పకుండా గెలుస్తున్నా, ఈ పనులన్నీ నేను చేసి పెడతా, నేను మాటలు చెప్పను, నేను చేతలు చేస్తా, చూపిస్తా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మొట్టమొదటి పని ఏం చేస్తారు మీ ఊరికి? మొట్టమొదటి పని అంటే మంచినీళ్ళు అది ఒకటి ఉన్నది కొత్త,
కొన్ని ట్యాంకులు కట్టిండ్రు, 2 ట్యాంకులు ఏమి ఉంటాయి కానీ ఒక దిక్కు వస్తున్నాయి, ఒక దిక్కు వస్తలేవు. మంచినీటి సమస్య ముందుగాల తీసేస్తా. మురుగు కాలువలది డ్రైనేజ్ది అది ఒకటి 2 ఈ 2 పనులు ముందుగాల చేసేస్తా. తర్వాత వీధి దీపాల గిట్ట తర్వాత కానీ నేను చూస్తా. కానీ ఈ 2 అయితే నాకు అందరు కలిసి మాకు గిది లేదు గది లేదు అంటే నేను వాస్తవంగా నేను ఇప్పుడే వస్తున్నా మీరు ఫోన్ చేసినప్పుడు. అందుకోరానికి నేను ముందుగాల మంచినీటి సమస్య తీరుస్తా. పైప్ లైన్లది ఒకటి, మురికి కాలువలది అది ఒకటి. అంత దోమలు ఆలుతున్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది, అక్కడ ఉన్నది ఒక లైన్. రకరకాలుగా ఉన్నాయి. కొత్త ఇండ్లు కట్టిండ్రు, రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, అంత పైప్ లైన్ లేదు. ఎక్కడివి అక్కడ మురుగు నీళ్ళు అన్నీ ఇది అవుతున్నాయి. ఈ 2 పనులు ముందుగాల చేద్దాం అనుకుంటున్నా. ప్రజలు నాకు కోరుతున్నారు. నేను తిరిగి చూసినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. అందుకోరానికి ఈ 2 పనులు నేను ముందుగాల చేసి పెడతాను నేను హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంతో వచ్చే నిధులతోని అధికారులతోని మరి ఆ యొక్క పనులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ అనుమతితో నేను ఈ పనులు చేద్దామని హామీ ఇచ్చిన. అంటే ప్రధానంగా ఇప్పుడు పిల్లలకు విద్య బాగుండాలి కాబట్టి విద్యార్థులకు మీ ఊళ్ళో స్కూలు అంటే వాళ్ళకు మీరు గెలిచినాక ఇట్లా ఏం భరోసా ఇస్తారు? విద్యార్థులకు కూడా స్కూళ్ళు మాత్రం మా తాన కాలేజీ లేదు, జూనియర్ కాలేజ్ లేదు. ఎక్కడ చూసినా అక్కడ పోతే షాద్నార్ పోవాలి, లేకపోతే నవపేట పోవాలి, పరిగి పోవాలి. మా తాన కాలేజీ లేదు. అందుకోరానికే కాలేజ్ కొరానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్దల దృష్టికి తీసుకుపోయి ఇది కూడా ఏర్పాటు చేయాలి. జూనియర్ కాలేజ్ లేక ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. పెద్ద మనిషి ఇప్పుడు మిగతా అభ్యర్థులను కాదని ప్రజలు, మీ ఊరు ప్రజలు నిన్నే ఎందుకు నమ్మాలి? నేను చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కదా. ఓకే. నేను ప్రతి వాడ నుంచి ప్రతి కేర్కి నేను చేసిన పనులు ఉన్నాయి. మా ఊర్లో ఏ కేర్లో ఒక పంచాయతీ అయినా నేను పెద్ద మనిషిని, నేనే పోతా. నాతోటి ఉంటారు సోదరులు కానీ ముఖ్యంగా నేనే పోతా, న్యాయం చేస్తా. ఎవరు వాళ్ళు ఎసంటి చిన్నవి పెద్దవి నా దగ్గరికి వస్తారు. కొట్లాడో దానికో భూమి కేసులో ఇండ్ల కేసులో ఏదన్నా ఊర్లో జరుగుతాయి కదా, వాళ్ళకి నేను న్యాయం చేసిన ఒప్పబెట్టిన ఆ భరోసా మీద నాకు ప్రజల మన్నన ఉండదు. కాబట్టి నేను వాళ్ళ కోరిక మేరకు నేను నిలబడదామని చేసిన. మీ ఊరి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ తరఫున? అంటే ఇప్పుడు ఎలక్షన్లో కొద్దిగా వేరే దారి మళ్ళీ అవకాశం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకు ఎలక్షన్లు అంటే ఇక అన్ని పార్టీలు ఉంటాయి కదా, ఆ యువతను వాళ్ళు చేతులు పట్టుకోనికే తాపుడు తినబెట్టు ఏ దానికి ఒక దానికి బానిసలుగా చేసి వాళ్ళని చెడగొట్టనికే వాళ్ళని నెట్టును బెదరగొట్టనికే ప్లాన్లు వేస్తుంటారు. ఆ తాగుడు సీసాలు ఇవాళ ఒక్కనాడు తాగితే మనము ఎల్లకాలం చెడిపోతాం. కాబట్టి ఆ దానికి బానిసలు కాకుండా మీరు మంచి మార్గంలో నడవండి. మరి మనకు ఈ ఊర్లో 3-4 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో మీకు జాబులు పెట్టిస్తా, వాళ్ళతోని అధికారులతోని మాట్లాడి మీరు ఇట్లాంటి దానికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవండి. మీరు మంచి తల్లిదండ్రులకు కూడా మంచి పేర్లు తీసుకురండి. పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు ప్రచారం చేస్తారు, మీరు మీ ఊరు ప్రజలు నిన్ను ఏమని ప్రశ్నిస్తారు? అంటే ఏమన్నా సమస్యల గురించి, సర్పంచ్ అభ్యర్థి కాబట్టి నిన్ను ఏమన్నా సమస్యలు చెప్తురా? నీకు చెప్తున్నారు. ఈ ఆశా వర్గాలు ఉన్నారు కదా హాస్పిటల్లో, వాళ్ళకు కూర్చోనికే బిల్డింగ్ లేదు. మేము ఎక్కడ కూర్చుందాం ఏం చేస్తాం మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఏమన్నా కూర్చుంటున్నాం, ఎక్కడో లేచి వస్తున్నాం. నాయన మాకు ఎట్లాగన్నా చేసి మాకు ఏం ఆశించము, మరి మాకు కూర్చోనికి ఒక బిల్డింగ్ కట్టియమంటని అన్నారు. అంటే అమ్మ మీ దయతోని మరి ఒకవేళ నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే నేను సర్పంచ్గా గెలిచినాక ఈ బిల్డింగ్ సంగతి నేను అధికారుల దృష్టికి తీసుకుపోయి నేను మంచిగా మీకు కట్టించి నా మాట నిలబెట్టుకుంటా అంటని వాళ్ళకి ఇచ్చిన. యువత కూడా అక్కడిక్కడ చెదిరిపోకుండా తాగుడుకు బానిసలు కాకుండా మంచిగా నన్ను గెలిపించి సర్పంచ్గా చేసినట్లయితే ఎన్ని కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీలలో వాళ్ళకు జాబులు పెట్టిస్తా అని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు చివరిగా మీ ఊరి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్? కొందూరు గ్రామ ప్రజలకందరికీ నమస్కరించి చెప్పుకున్నడమేమనగా మీరందరూ నన్ను ఆశీర్వదించి ఓట్లేసి నన్ను గెలిపించినట్లయితే మీ అందరినీ మంచి పథంలో నడిపిస్తాను. మరి నాకు కూడా ఇంతకుముందు కూడా సర్పంచ్గా ఒకసారి మళ్ళీ పోటీ చేసినప్పుడు అప్పుడు నేను ఓడిపోయినా, మధ్యన మళ్ళీ ఇంకొకసారి కూడా చేసిన అప్పుడు ఓడిపోయినా. అప్పటి నుంచి నేను గట్టిగానే ఉండా. ఎందుకంటే నేను ఈ గ్రామంలో నేను ఎట్లాంటి వాడినో తాలూకా మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు. ప్రతి ఒక్క సమస్యను ఏది కూడా కేసులు కాకుండా అది కాకుండా నేను పెద్ద మనిషిని. అందరు ఏ కులంలో అయినా కానీ నన్ను పెద్ద మనిషిగా భావిస్తారు. నేను ఆ సమస్యలను తీర్చి వాళ్ళను కోట్ల పాలు కాకుండా అందరినీ ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన. అందుకోరానికి ఇప్పుడు కూడా
ఈ సర్పంచ్ పదవి నాకు మీరు ఇచ్చి గెలిపించినట్లయితే మీ అందరి సేవ నా పీరియడ్ అంతా కూడా నేను చేస్తా, గ్రామ అభివృద్ధి కోరానికి పాటుపడతా. ఏ కేరణ ఏమున్నదో ఆ సమస్యలన్నీ కూడా నేను అధికారుల దృష్టికి తీసుకుపోయి మంచిగా అభివృద్ధి పరుస్తా, మంచి పేరు తెచ్చుకుంటా అని నేను ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. నా యొక్క మరి సర్పంచ్ గుర్తు లేడీస్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారాలు. ఆఖరిగా మా కొందూరు గ్రామ ప్రజలకు మరి మనవి చేయనిదేమనగా, మీ యొక్క అమూల్యమైన ఓటును యువతరం అందరూ కలిసికట్టుగా మరి నాకు ఓట్లేసి గెలిపించగలరు. మరి ఒక 5 సంవత్సరాల దాకా మనం ఎన్నో పనులు చేసుకునేది ఉంటుంది కాబట్టి ఎలాంటి మద్యానికి 500 కానీ 1000 కానీ ఏ దానికి ఆశపడకుండా నీతి నిజాయితీతో మీ ఓట్లు అమూల్యమైన ఓటు నన్ను వేసి ఆశీర్వదించినట్లయితే మీ యువతకు కూడా కొందరు గ్రామ ప్రజలందరికీ కూడా నేను మంచి సేవ చేస్తా. 5 సంవత్సరాల వరకు మన గ్రామాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తా. అధికారులతోని కూడా మంచిగా ఉంటా, ప్రజలతోని మంచిగా ఉంటా. ఈ యొక్క పనులన్నీ కూడా నేను మంచిగా చేస్తా. యువతను కూడా నేను మంచి పథంలో నడిపిస్తానని ఈ యొక్క అమూల్యమైన ఓటును ఈ యొక్క పర్సు గుర్తుకేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కొందూరు గ్రామ ప్రజలందరికీ నేను నమస్కరిస్తున్నాను. పెద్ద మనిషి మీ అమూల్యమైన టైం కేటాయించి మా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.